వ్యతిరేకం. రైట్ అండి. ఓకే. సో దిలీప్ ఆచార్య గారు, అంటే మీ బీజేపీ మత స్వేచ్ఛను గౌరవిస్తామని చెప్తూ ఉంటుంది కదా, మరి అలాంటప్పుడు ఎందుకు ఈ వక్ఫ్ బోర్డులో ఇతర మతస్థులను చేర్చుకుంటున్నారు? అంటే మన హిందూ ఆలయాల్లో ఇప్పుడు దత్తాత్రేయ గారు అన్నట్టుగా ఇతర మతస్థుల జోక్యాన్ని మీరు ఒప్పుకోగలరా? గుడ్ మార్నింగ్ అండి, నమస్తే అందరికీ, ప్యానెల్లో ఉన్న వాళ్ళకి, రాజ్ న్యూస్ ప్రేక్షకులకి. మీకు ఇప్పుడు విషయము తెలిసి బుకాయించే వాళ్ళు కొద్దిమంది ఉంటారు, తెలియక మాట్లాడే వాళ్ళు కొద్దిమంది ఉంటారు. మరి వీరు తెలిసి బుకాయిస్తున్న సందర్భాన్ని నేను చూస్తూ ఉన్నా. ఇప్పుడు వక్ఫ్ బోర్డు ఇది ధార్మిక సంస్థ కానే కాదు. వక్ఫ్ అని అంటే మీరు ఈ వకఫ్ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ కూడా లేదు, ప్రభుత్వం జోక్యం చేసుకుంటూ లేదు. 2013లో మీరు ఏదైతే అమెండ్మెంట్ చేసినారో దానికి కొనసాగింపుగా ఇప్పుడు ఒక కొత్త అమెండ్మెంట్ చేయాలనుకుంటున్నాం. ఎందుకు ఆ అమెండ్మెంట్ చేస్తూ ఉన్నాము? 2013లో కాంగ్రెస్ ప్రభుత్వము ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసము, ముస్లింల గంపగుత్త ఓట్ల కోసము వారు వక్ఫ్ అని ఒకసారి డిక్లేర్ చేస్తే దానికి మళ్ళీ రివ్యూ ఓన్లీ ట్రిబ్యునల్ తర్వాత కోర్టులో అధికారం లేదు, కోర్టుకు పోయే అధికారం లేదని అంటే మేము ఈరోజు కోర్టుకు పోయే అధికారాన్ని మేము కల్పిస్తూ ఉన్నాం. మీరు ఒక చిన్న విషయం చెప్తానండి. నేను మా గ్రామంలో ఒక టెంపుల్ కట్టాలనుకుంటాను. పోయి కడతానా? టెంపుల్ కడతానా చెప్పండి? టెంపుల్ కట్టాలనుకుంటే నేను రెవెన్యూ ఆఫీసర్కి నేను అప్లికేషన్ పెట్టుకుంటా. అది నా ప్రైవేట్ ల్యాండ్ అయినా సరే నేను రెవెన్యూ ఆఫీసర్కి పర్మిషన్ పెట్టుకొని అక్కడ నుంచి అనుమతులు తీసుకున్న తర్వాతనే టెంపుల్ కట్టుకుంటా ఉంటా. వీరు ఏమంటారు, వక్ఫ్కు రెవెన్యూ ఆఫీసర్ ఎందుకు, వేరే అన్య మతస్థులు ఎందుకు అని అంటారు. ఇప్పుడు మనవి ట్రస్టులు ఉన్నాయి, చాలా ట్రస్టులు ఉన్నాయి, కుటుంబ ట్రస్టులు ఉన్నాయి, లేకుంటే ఆర్గనైజేషన్స్ ట్రస్టులు ఉన్నాయి. ఆ ఆర్గనైజేషన్ ట్రస్ట్కి గవర్నమెంటు కమిషనర్ని ఒక వ్యక్తిని నియమిస్తాడు. ఆ కమిషనర్ ఏ కులం వాడు, ఏ మతం వాడు అని చెప్పేది వెసులుబాటు ఉందా చట్టంలో? ఎవరైనా రావచ్చు. ఆ కమిషనర్ ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్న కమిషనర్ ఎవరైనా ఉంటే వారు ఏ మతానికి సంబంధించిన వాళ్ళన్నా రావచ్చు ఈ ట్రస్టులల్లో. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు వక్ఫ్ బోర్డులో మా ప్రమేయం లేదు, ఎక్కడ కూడా ప్రమేయం ఉండదు అని చెప్తా ఉన్నాము. మీరు ఏదైతే ఇష్టం వచ్చినట్టు మీరు పందేరం చేసుకోవాలనుకో 2-3 అంశాలండి. రోజా గారు చాలా పెద్ద సబ్జెక్ట్, కానీ నేను 2-3 అంశాలకే పరిమితం అవుతా. మీరు లక్షల ఎకరాలు, ఈరోజు మీ లక్షల సంపత్తి, లక్షల ప్రాపర్టీస్ మీ దగ్గర ఉన్నాయి. దానికి సంబంధించిన ఇన్కమ్ ఎక్కడొస్తుంది, ఎక్కడ పోతుంది అనేది చూడాల్సిన అవసరం లేదా? ఇప్పుడు దానం చేసిర్రు, దానం ఏ సందర్భంలో చేసిర్రు, ఏ ఉద్దేశంతో చేసిర్రు దానం చేసిన వాళ్ళు? ఇంకొక విషయం, ముఖ్యమైన విషయం, మౌలికమైన విషయం ఏంటంటే, ఎవరైనా దానం చేసే వాళ్ళు తమ సంపత్తినే చేయాలి, తమ ఆస్తినే దానం చేయాలి. ఎవరిదంటే వాళ్ళది ఇక్కడ కనిపించింది. మీరు ఈ రోజు స్టూడియోకి వచ్చిండ్రు, మీరు ఇంటి దగ్గర లేదు, మీ ఇల్లును కూడా వక్ఫ్ బోర్డు కింద డిక్లేర్ చేస్తే అది అయిపోతుంది వక్ఫ్ బోర్డు? అట్లా కాదు కదా. నా ఆస్తి ఏదైతే ఉందో నా ఆస్తిని నేను సొంతంగా నేను వక్ఫ్ బోర్డుకి దానం చేసే అవకాశం నాకు ఉంటుంది. అంత మాత్రాన ఎవరిదంటే వాళ్ళది కనిపించిందంతా వక్ఫ్ బోర్డు కానీ ఇచ్చుకుంటా పోతే ఎట్లా న్యాయం అవుతుంది? అందుకనే మేమేమంటున్నాం అంటే ఆ ప్రావధానం పెట్టినాం. అదేవిధంగా ప్రాక్టీసింగ్ ముస్లిం, ఎవరైతే ప్రాక్టీసింగ్ ముస్లిం ఉన్నారో, కనీసం 5 సంవత్సరాలు ప్రాక్టీసింగ్ ముస్లిం ఉన్నారో వారికే దానం చేసే హక్కు ఉంటుంది. మీరు రాజకీయంగా కబ్జాలు చేయడం కోసమో, లేదనుకుంటే దొడ్డిదారిన మీరు మళ్ళీ వెనుకొచ్చి ఆ భూమిని ఆ ముఖావత మేనేజర్ ఉంటారు ఈ బోర్డుకి, ట్రస్ట్ బోర్డుకి, ఆయనతో కుమ్ముక్క అయిపోయి 100 సంవత్సరాలకు లీజ్ తీసుకోవడానికి రూపాయికి 2 రూపాయలకి. ఇప్పుడు ఇన్ని లక్షల ఎకరాల భూమి ఉంటే 2019-20లో 163 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఏదైనా ఆదాయం పెరుగుతుందా? ఇంత ఆస్తి ఉన్నప్పుడు తగ్గుతుందా? ఇప్పుడు లేటెస్ట్ గా 2024-25లో 99 లక్షలు మాత్రమే ఆదాయం వచ్చింది. 1 కోటి రూపాయల ఆదాయం వచ్చింది. మిగతాదంతా ఎవరు దోచుకొని తింటున్నారు? ఈ అంశం పైన భారతీయ జనతా పార్టీ ఒకవేళ ఇది సామాన్యుల కోసము, నిరుపేద మహిళల కోసము, లేకుంటే అభాగ్యుల కోసము దానం చేసి ఉంటే దీని మీద వచ్చే సంపద ఏదైతే ఉందో, ఆదాయం ఏదైతే ఉందో, ఆ నిరుపేదలకి చెందాలనా వద్దా? మీరు చెప్పండి. ఇన్ని సంవత్సరాల కాలంలో మనం వక్ఫ్ బోర్డుకు సంబంధించిన అన్ని చూసినాము. ఎన్ని స్కూల్స్ కట్టిర్రు వీళ్ళు, ఎన్ని హాస్పిటల్స్ కట్టిర్రు, ఎంతమంది జీవితాల లోపల వెలుగులు నింపిర్రు? దానికి ఏమైనా లెక్కలు ఉన్నాయా? దానికి ఏమైనా శాంక్టిటీ ఉందా? ఉట్టిగా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం చెప్పి మీరు ఎన్నిసార్లు మీకు అవకాశం వచ్చింది, ఆ అవకాశాన్ని సద్వినియోగం. ఇప్పుడు 2013లో మీరు ఈ అమెండ్మెంట్ చేయకపోతే ఇప్పుడు 2023లో ఈ అమెండ్మెంట్ చేయాల్సిన అవసరమే లేదు కదా. మీరు ఎందుకు చేసిండ్రు? మీరు చేసినప్పుడేమో కేవలం 5:30 గంటలే పార్లమెంటు లోపల 5:30 గంటల చర్చ జరిగింది, మీరు అమెండ్మెంట్ ఆమోదించారు. మేము ఈ రోజు లోక్సభలో 8 గంటలు, రాజ్యసభలో 8 గంటలు, 16 గంటల చర్చ జరుగుతా ఉంది. జేపీసీకి బిల్లు పంపించినాము.
వివిధ సంఘాల నుంచి విజ్ఞప్తులు తీసుకున్నాము. మహిళలు వచ్చి విజ్ఞప్తి చేశారు. ఇవాళ రోడ్ల మీద స్వీట్లు పంచుకుంటున్నారు, పండుగ చేసుకుంటా ఉన్నారు. ఒక్కొక్క సంశోధన అంటే అమెండ్మెంట్ జరుగుతూ ఉందని చెప్పి మేము దాంతో పాటు మీకు సామాన్య ప్రజల గురించి నేను 2 అంశాలు చెప్తానండి. ఒకటి, కేరళకు సంబంధించిన క్యాథలిక్ బిషప్ చర్చ ఏదైతే ఉందో అది పూర్తిగా మేము ఈ అమెండ్మెంట్ బిల్లుకు మద్దతు తెలుపుతున్నామని చెప్పి వాళ్ళు తీర్మానాలు చేశారు. మీరు అనుకుంటా ఉన్నారు ముస్లిం ఓట్లు వస్తాయి, మాకు ముస్లిం ఓట్ల బ్యాంకు మా వెనక చేరుతుంది అనుకుంటున్నారు. కానీ దేశంలో ఉండే క్రిస్టియన్లు ప్రతి ఒక్కరూ ఇవాళ మీ చర్యని ఖండిస్తూ ఉన్నారు. దేశంలో ఉండే క్రిస్టియన్ మిషనరీస్, క్రిస్టియన్ చర్చెస్ మొత్తం మీకు చర్యను ఖండిస్తూ ఉన్నారు. ఎందుకు సామాన్యుల జీవితాలతో ఆటలాడుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు? కొన్ని ఓట్ల కోసం మీరు ఇంతమంది జీవితాలను నాశనం చేయడం కోసం చూసుకుంటూ కూర్చుంటారు. గొప్ప స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారు. ఆచార్య గారు, ఇప్పుడు మరి మీరు మైనారిటీల కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం వక్ఫ్ బోర్డులో సవరణలు చేస్తున్నారు అని అంటే, మరి ముస్లిం మైనారిటీలు వ్యతిరేకిస్తున్నారు, వాళ్ళ మత పెద్దలు వ్యతిరేకిస్తలేరండి. నేను ఏమంటున్నానంటే మీకు తీర్మానం కాపీ చూపిస్తా. నేను మీరు ఒకసారి తీర్మానం కాపీ చూడండి. ఇది క్యాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా CBCI ఇది తీర్మానం చేసి భారత ప్రభుత్వానికి పంపించారు. ఈ తీర్మానం చేసి వీళ్ళెవరు బిషప్స్ ఎవరైతే చర్చ్ ఫాదర్స్ ఉన్నారో, బిషప్స్ ఉన్నారో వాళ్ళందరూ బీజేపీ అనుయాయులు కాదు కదా. కేరళకు సంబంధించిన మొత్తం చర్చిలు ఏవైతే ఉన్నావో వాళ్ళందరూ కూడా. ఇంకొక దారుణమైన విషయం అండి, మీరు ఇప్పుడు ప్రోమోలో చూపించారు. చెన్నైలో అంటే తమిళనాడుకు సంబంధించిన ఒక 5,000 సంవత్సరాల క్రితం గుడిని కూడా మాది అని చెప్తా ఉన్నారు. ఈ రోజు 2014లో నరేంద్ర మోడీ గారు రాకుంటే ఈ పాటికి పార్లమెంట్ కూడా వక్ఫ్ బోర్డుగా డిక్లేర్ చేస్తుండ్రి. మీరు ఒక అడుగు ముందుకేసి ఓవైసీ గారు రిలయన్స్ అంబానీ గారిది కూడా వక్ఫ్ బోర్డు అని చెప్పిండు. అదే విధంగా తాజ్ మహల్ వక్ఫ్ బోర్డు అని చెప్తా ఉన్నారు. మీరు ఏది కనిపిస్తే అది మాది వక్ఫ్ బోర్డే, దానికి మా జెండా ఎగిరేస్తామని అనుకుంటే దానికి మీరు తానతందన కొట్టుకుంటా సపాట్లు కొట్టుకుంటా పోతా ఉంటే దేశం ఏం కావాలి? మీ ఓట్ల కోసం దేశాన్ని పరంగా పెడతారా? మీరు ఒకవైపు ఇంత దారుణంగా ప్రవర్తిస్తూ మళ్ళా రివర్స్ మమ్మల్ని తగుదనమ్మా అని చెప్పి మమ్మల్ని విమర్శిస్తారా? దేశం చూస్తలేదా? ఈ రోజు పార్లమెంట్ లో జరుగుతున్న చర్చ చూస్తలేరా? చర్చలో ఎవరేం మాట్లాడుతున్నారో చూస్తలేరా? ఎవరే ఎంత విషయ పరిజ్ఞానంతో మాట్లాడుతున్నారో తెలుస్తలేదా? దిలీప్ గారు, ఒక్క నిమిషం శశిధర్ గారితో మాట్లాడదాం. దానికంటే ముందు డిబేట్ లో ఒక బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.